క్లారిటీ ఇప్పిస్తున్నాను నేను. ఫస్ట్ వచ్చిన ఆవిడ రీతు చౌదరి, కానీ తెల్లారుజాము 4:30కి వెళ్తున్న వీడియో ఆవిడ కాదు. ఈ అమ్మాయి రీతు చౌదరి. ఓకే. ఈ షర్టు ఆ ప్యాంటు ఓకే. వేరేది వేరే అమ్మాయి వేరే అబ్బాయి. పాపం ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. కానీ ఎంటైర్ సొసైటీలో ఏమైపోయిందంటే ఆవిడ మీ జీవితాన్ని నాశనం చేసిందండి, మీ కాపురాన్ని చెడగొట్టింది అన్నట్టు ప్రొజెక్ట్ అయిపోయిందండి. ఆ పిల్ల పోయి బిగ్ బాస్లో పాపం ఏదో తిప్పలబడి చేసుకుంటుంది. ఆ అమ్మాయి కాంటాక్ట్ లేదు. నేను అంత ముందు కూడా ఆ అమ్మాయి కాంటాక్ట్ లేదు కదా, ఊరికే బిగ్ బాస్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ధర్మాకి గౌతమి అంటే ఎంత ఇష్టం అంటే చెప్పేస్తుంది. అందరికీ తెలిసి నేను నా వాళ్ళకి ఆ అమ్మాయి అంటే నాకు ఎంత ఇష్టం అండ్ నా కొడుకుని నేను ఎంత మిస్ అవుతున్నాను. ఓకే, మీ గౌతమి అంటే ఇష్టం. అండ్ ఈ అమ్మాయి కూడా అసలు నాకు ఫ్రెండే. ఈ అమ్మాయి వేరే ఒక ఆయన జాతకం ఆయన కూడా చూపించి అట్లా ఏదో మనకి ఒక డిప్రెషన్లో నుంచి ఈ అమ్మాయి కదా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నేనేమన్నా బయటికి వెళ్ళా, ఈ ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కలపొద్దు, బయట చేసుకుంటా ఏం ఓపెన్గా చెప్పాను. తప్పే సెపరేట్ అయ్యాగా. బిగ్ బాస్ మీద కూడా ఎఫెక్ట్ పడిందండి, చాలా మంది ఓట్లు వేయట్లేదు ఆవిడకి. ఓకే, ఎందుకంటే ఇదే స్టూడియోలో నేను గౌతమిని అడిగించా, ఏమనంటే గౌతమి గారు మీరు నాగార్జున గారికి ఏమైనా అప్పీల్ చేస్తారా, ఇలాంటి వాళ్ళని హౌస్లో పెడతారా అని అడిగాను నేను పాపం. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది ఆవిడే తెల్లారుజాము 4 గంటలకు మీకేం పని అనేది నా డౌట్. నా ఫ్రెండ్స్ అందరికీ పాపం మా అక్కకి మా అమ్మకి మా నాన్నకి చాలా సారీ. మా అక్క అఘోరా పూజలు చేసి చంపించేద్దామని చెప్పి మా అక్కని అంటుంది. వాళ్ళ అక్క గురించి నేను మాట్లాడవచ్చు, మా అక్క గురించి లేనిపోయిన ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది. వాళ్ళ అక్క లేచిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ నాన్నని బూతులు తిట్టి అన్ని చేసింది. అన్ని మాట్లాడుతున్నా నేనేం మాట్లాడట్లేదు. ఎందుకు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి అన్నీ ఓపెన్ చేపిస్తారు. అసలు నాకు తెలిసి వాళ్ళ అక్కే పాపం చేయలేదు, మీ అక్కే పాపం చేయలేదు, మీ నాన్న పాపం చేయలేదు, వాళ్ళ నాన్న పాపం చేయలేదు, వాళ్ళ అమ్మాయి తప్పు చేయలేదు, మీ అమ్మాయి తప్పు చేయలేదండి. వాళ్ళు ఎందుకు నిజానికి పాపం నాకే సిగ్గేస్తుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడడం, వాళ్ళు ఏం పాపం చేశారు మిమ్మల్ని కన్నా పాపానికి? మీ ఇద్దరి మధ్య గొడవ అది, మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్. అందరూ 3 పిల్లల మధ్య వచ్చినట్టు మీ ఇద్దరి మధ్య వచ్చినాయి. నచ్చితే రేపు కలిసి ఉంటారు, లేకపోతే విడిపోతారు. ఇప్పుడు నేను మధ్యలో పుడింగి కానీ నాకేం సంబంధం, సోకాల్డ్ ఇంకొకటికి వాడికి ఏం సంబంధం, ఇంకొకటికి ఏం సంబంధం, ఇంకొకటికి ఏం సంబంధం? ఇక్కడ ఎవడో తీర్పిచ్చే జోక్యం, అసలు మీ వ్యవహారంలో జోక్యం చేసుకునే రైటే మాకు లేదండి సార్. 40 రోజుల నుంచి ఎందుకు సార్ అందుకే అదే నేను అంటున్నాను. మా అమ్మ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవాలి, అమ్మ ఆగమ్మా నేను మళ్ళీ నిలబడతానమ్మా అంటే ఏడుపు సార్. నా భయం వేస్తుంది, మా అమ్మకే అన్న ఇద్దామని ఏడుపు వస్తుంది నాకు. నాకు అసలు పద్దాక ఏడితే ఏం మాట్లాడాలి నేను? మా అమ్మ నన్ను వాళ్ళ మా అమ్మ ఎప్పుడు అమ్మాయితో కలిసి ఉండమనే చెప్పేది. ఆఖరికి లైవ్ పెట్టి నన్ను బ్యాడ్ చేసినప్పటి నుంచి మా ఫాదర్ కూడా యాక్చువల్గా ఈయన ఏ మాట్లాడినా అప్పటి నుంచే మాట్లాడతాం. అప్పుడు ముందు వరకు అమ్మాయి అంటే ప్రాణం. కొడుకు ఎదవా అని చెప్పి లైవ్ పెడితే నాన్న సూపర్ అమ్మ అని చెప్తాడా లేదా తిడతాడా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను తిట్టట్లేదా? చైతన్య కుమార్ గారు, సత్యవతి గారు నన్ను తిట్టట్లేదా? నన్ను తిట్టలేదా? చైతన్య కుమార్ గారు అంటున్నారు మా విషయం ఎందుకు, నేను రిజిస్ట్రేషన్ విషయం ఎందుకు, నేను పేకాట్లాడుకునే విషయం ఎందుకు, అది ఇదని చెప్తున్నారు. మరి ఆ అమ్మాయికి ఎందుకు? మా నాన్న సంగతే, మా అమ్మ సంగతే, మా అక్క సంగతే. ఆ అమ్మాయి ఎందుకు ఎత్తింది? మా నాన్న చెప్తున్నాడు, మా నాన్న అది ఇది అంటున్నారు. మరి మీ అమ్మాయి ఎందుకు చెప్పింది? మీరు కంట్రోల్ చేసుకోలేరా అంటున్నా. మీరందరూ కలిసి నన్ను చంపినా ఏం చేసినా నేను కొడుక్కి ఇస్తా. నేను లాస్ట్ టైం ఏదైతే చెప్పానో అవన్నీ ఓకే. బట్ బ్రాండ్ అమ్మాయికి ఇచ్చి డబ్బు కొడుక్కి వెళ్తా, ఆ అమ్మాయి చూసుకొని చాకరీ చేయాలనే టైపు, బిడ్డకి చాకరీ చేయాలనుకునే గొప్ప మదర్లో మాకు వద్దులే. కానీ నేను చాకరీ చేస్తా, నా కొడుక్కి ఇస్తా. అది రికార్డింగ్లో కూడా మీకు వినిపించా ఎందాక. ఓకే సార్. అండ్ ఒకటే చెప్తున్నాను, డైవర్స్ కోసం కోర్టుకి వెళ్దాం, అక్కడ చూసుకుందాం సార్. ప్లీజ్ సార్, ఈ మీడియా వాళ్ళందరికీ ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్. నన్ను చేశారు అంతా, నన్ను బ్యాడ్ వాళ్ళు చేశారు. ఓకే, మీరు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, అంతా ఓకే సార్. ప్లీజ్ సార్, 4 గోడల మధ్య జరగాల్సిన విషయం సార్. దయచేసి రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. ఆవిడకి కోర్టులో ఉందంట కదమ్మా, కొంచెం చూసుకోండి అని. ఎందుకు సార్ ఇట్లా? ఎందుకు సార్ మా ఫ్యామిలీని టార్గెట్ చేసి? సార్ ఇప్పుడు మేము సూసైడ్ చేసి అందరం చచ్చిపోతే ఎవరు సార్ బాధ్యులు? ఈరోజు నేను అడుగుతున్నా. నెక్స్ట్ ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిద్ది, ఆ అమ్మాయి చాలా చేసిద్ది. ఎమోషనల్ నెక్స్ట్ స్ట్రాటజీస్ నాకు తెలుసు కదా. అమ్మాయి జిస్మత్ పెట్టింది నేనే. హైదరాబాద్ వచ్చాక స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి ఏమో మార్కెటింగ్ అని, ఇంకొకడేమో ఆపరేషన్స్, ఇంకొకడేమో ఫైనాన్స్ అని చెప్పి నేను తెచ్చుకుని పెట్టాను. అందరు కలిసి ముంచారు, అది వేరే విషయం సార్. ఒకసారి మా లాయర్ గారు వచ్చారో చూడండి సార్, ఎందుకంటే ఎఫ్ఐఆర్ల గురించి వాటి గురించి ఐ వాంట్ టు డిస్కస్. మీకు ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయ్యాయి ఒకసారి మీ అడ్వకేట్తో కూడా మాట్లాడిద్దామండి. ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీతో మాట్లాడి. దానికన్నా ముందు
ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో మీకు డైవర్స్ కాలేదు కాబట్టి మీ భార్య ఇదే బిగ్ టీవీ స్టూడియోలో మీరు కూర్చున్న చైర్లోనే కూర్చుని కొన్ని అలిగేషన్స్ మీరు రేజ్ చేశారు. వాటి మీద ఒకసారి మీరు రిప్లై ఇచ్చిన తర్వాత లాయర్ గారిని కూర్చోబెడతాం. ఒక్కసారి పీసీఆర్ ఒకసారి గౌతమి గారు ఏం అలిగేషన్ చేశారు ఒకసారి ప్లే చేయండి. అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంటుంది ఫ్లాట్ది, మేము ఇద్దరం కలిసి ఉన్న ఫ్లాట్ అది. నా ఫుట్వేర్ చూసుకోవటానికి వెళ్ళా సీసీటీవీ చెక్ చేసుకుందామని వెళ్తే ఈ అమ్మాయివి 1 కాదు 2 కాదు 10 రోజులు 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4. ఓకే, ఎయిదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను ఏ అసిస్టెంట్లతో అయితే ఇతని అసిస్టెంట్లతో నన్ను తిట్టిస్తాడో భార్యని, అదే అసిస్టెంట్లని ఈ అమ్మాయికి బాడీ గార్డ్స్గా పెట్టి పంపిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అని చెప్పుకున్నాడు అనుకుందాం సార్, అమ్మాయి అమాయకురాలు అనుకుందాం. అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. అలాంటి వ్యక్తి ఆఫీస్ అయితే ఆ టైంలో వెళ్తుందా? రోజు టైమ్స్ చూడండి ఆ వీడియోస్ మీద. నైట్ 1 o'clock నుంచి 4 o'clock ఆర్ మార్నింగ్ 6 o'clock వరకే అమ్మాయి ఉంటుంది. ఓకే, నైట్ మిడ్ నైట్ మార్నింగ్స్ రాదు. ఒకవేళ మార్నింగ్ ఆ అమ్మాయిని పంపించాలి అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు పడుకొని లేట్ నైట్, ఒకవేళ అమ్మాయి 7-8 ఆ టైంకి లెగిస్తే ఒక అసిస్టెంట్ నుంచి పంపిస్తాడు. అమ్మాయి ఎవరికి సెలబ్రిటీ కదా, కనిపించకుండా ఇలా మొహాలు ముక్కులు ఇలా అనుకుంటా వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఓపెన్గా నా పేరు మీద ఉన్న ఫ్లాట్, అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్కి ట్రెస్ పాస్ చేసింది అనాలి నేను. నా రైట్ లేకుండా అర్ధరాత్రులు వచ్చి నా హస్బెండ్తో ఉంటానికి తను ఎవరు? ఓకే, ఇంకేమైనా ఉన్నాయా గౌతమి చౌదరి గారు మాట్లాడింది పీసీఆర్? ఓకే, ఒకసారి ప్లే చేయండి మహేష్ గారు, అది కూడా వినండి ఒకసారి. ఒక నిమిషం ఆగండి, లేకపోతే దీని గురించి ఏమైనా చెప్తారా సార్? ఆ అమ్మాయి అది కాదని చెప్పా, వేరే అమ్మాయిని చెప్పా. కానీ అమ్మాయి అప్పుడప్పుడే కానీ పద్దాక రోజు ఎందుకు వస్తారు సార్? రోజు ఎందుకు వస్తారు? రాలా. అండ్ తను వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చిట్టపట్ట మాడుకోవటం, బాధపడకనుకోవటం, అది ఇది అనుకోవటం. మా చెఫ్ కూడా అప్పుడప్పుడు ఉండేది, మా ఇంట్లో చెఫ్. ఆమె చూసేది ఆమెను. మరి ఇప్పుడు నేను చెఫ్ అన్నాగా ఆమె డబ్బులు ఇచ్చి చెప్పిస్తే నాకు తెలియదులే, కానీ ఆమె అయితే నాకు తెలిసి అబద్ధాలు చెప్పదు. ఓకే, ఆ చెఫ్ కూడా ఉండేది, వాళ్ళు చెప్తారు. ఇంట్లో వర్కర్లు ఉన్నారు, ఓకే, వాళ్ళు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇక మీరు మాట్లాడే 90 అబద్ధాలకి సమాధానం చెప్పాలంటే ఇవాళ సరిపోదు. కాదు, ఊరికే 2-3 కట్ చేశారు మన వాళ్ళు. ఒక నిమిషం. రెండోది ఆఫ్టర్ పార్టీస్ అంటారు వాటిని. పార్టీ అయిపోయాక ఆఫ్టర్ పార్టీ తెచ్చుకుంటున్నాడు అమ్మాయిని ఇంటికి. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా, సేమ్ కమ్యూనిటీ మనిషిని నేను, అమ్మాయిది కోనాపాలెం అంటున్నారు, మరి నిజమో కాదో, మా ఊరు దగ్గర ఒక ఊరు. ఎంత కాదనుకున్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్లో సర్టెన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఇంటికే అమ్మాయి అలా వచ్చిందంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది అనుకోవాలి నేను ఈరోజు? రిలేషన్ ఉంది, పార్టీస్కి వెళ్ళిన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ తేడానే అనమాట. అయితే అంతేనా? పార్టీ నేను నాకు అది పబ్ కల్చర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమికి ఉంది. మీరు వెళ్ళరా అసలు పబ్కి? సార్, గౌతమి పెళ్లి కాకముందు గన్నవరంలో దొరికిపోతే మా నాన్న ఫోన్ చేశారు, ఎవరో పక్కన తాగేసి ఉంది ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి తాగిద్దో లేదో, నేను తాగుతాను లేదో, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది, ఆమె కృష్ణ. మరి ఆ అమ్మాయి నా మీద చెప్పిద్దో నాకు తెలియదులే, కానీ ఆ అమ్మాయి తాగిద్దో లేదో అని అడిగితే మాత్రం నిజం చెప్పింది. ఆ అమ్మాయి ఖచ్చితంగా తాగేసి దొరికిపోవటం అంటే ఎట్లండి గన్నవరం? మేము ఊరికే అట్లా నైట్ కాలేజ్ అయిపోయిందా, నైట్ 10 తర్వాత ఊరికే అట్లా తిరుగుతాం కదా సార్ ఫ్రెండ్స్ అన్నాక. నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారని మీరు అనేది? అలా తిరిగాం. ఓకే, ఆ అమ్మాయి నేను, ఇంకో అమ్మాయి నా ఫ్రెండ్ తిరిగాం. తిరిగినప్పుడు మేము అర్ధరాత్రి అంటే మరి పోలీసులు వచ్చారు. గన్నవరం దగ్గర ఒక శ్మశానం దగ్గర ఊరికే దిగి కారు దిగి మాడుకుంటున్నాం. ఓకే, మాడుకుంటే ఆ పోలీస్ వచ్చాడు. ఓకే, చెప్తే ఇట్లా చెప్పాను నేను పలానా వాళ్ళ అబ్బాయి నన్ను. మరి టెన్షన్ వచ్చి మా నాన్నకు ఫోన్ చేసాడు. ఓకే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి అసలు సార్ వదిలేసింది సార్, అసలు వేస్ట్ టాపిక్. నేను మీకు ఒకటి చూపించిన, ఆ అమ్మాయి అంది అసలు నన్ను ఫ్యామిలీ కింద కలుపుకోలేదు అంది. ఓకే, మా ఫాదర్ వాళ్ళు శాశ్వత ధర్మకర్తలు. మా ఫాదరును ఇంకొకళ్ళు కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి గుడికి. ఏమని ఉంది ఇక్కడ? కాకాని బాబు అరుణ దంపతులు, కాకాని భాగ్యలక్ష్మి, కాకాని బాబు అరుణ దంపతులు. ఓకే, కాకాని భాగ్యలక్ష్మి, కాకాని ధర్మ మహేష్ గౌతమి దంపతులు.
ఓకే, దేవాలయం మీద వేయించారు పేర్లు. యా ఓకే, దాసేసామా. స్టిల్ ఇప్పటికీ ఉందా? ఈ రోజు వెళ్ళండి ఉంటుంది. ఓ, ఏ టెంపుల్ అండి అది? వెంకటేశ్వర స్వామి టెంపుల్, నూజివీడ్ రోడ్, హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. ఒక్కసారి మళ్ళీ చూపించరా కెమెరా ముందు, ఒకసారి చూపించండి. యా, ఒకసారి క్లోజ్ చూపించండి తీసే కెమెరా. యా, ఓకే. కాకాని బాబు అరుణ, అంటే నాన్నగారి పేరు బాబు, అరుణ అమ్మగారి పేరు, దంపతులు. అండ్ కాకాని ధర్మ మహేష్ గౌతమి దంపతులు. ఓకే, మళ్ళీ ఇంకొకరు ఎవరు? భాగ్యలక్ష్మి, మీ కాకాని భాగ్యలక్ష్మి సిస్టర్ అండి. ఓకే ఓకే ఓకే, మీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ గౌతమి గారు. గౌతమి ఇస్ మై ఫ్యామిలీ. స్టిల్ ఇప్పటికీ ఆ పేరు మేము డైవర్స్ అయ్యి విడిపోయినా నా కొడుకు తల్లే కదా. ఇప్పటికీ అదే దేవాలయం మీద ఆవిడ పేరు ఉంది. సార్ మా ఫాదర్ చెప్పారు తెలుసా, మా నాన్న హీరో. ఈరోజు నా కోసం ఎవరు మాట్లాడలే, ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత మా నాన్న హీరో అని ఎందుకు అంటున్నానంటే, నేను కొడుకుని ఎంత అడుక్కున్నా చూపించలా. నిన్న నాకు మెసేజ్ పెట్టారు మా అత్తగారు సత్యవతి గారు, బాబు నీకు నిజంగా చూపించాలని. ఏదో ఒక మూమెంట్ వచ్చిందిగా మా నాన్న వల్ల. ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదులే కానీ థ్యాంక్స్, మా నాన్న హీరో. నేను ఇప్పుడు వరకు నేను గౌతమి కోసం మా ఇంట్లో వాళ్ళని, మా సిస్టర్తో కూడా గొడవలు పడేవాడిని నిజంగా. అంటే మీరు అమ్మాయి కోసం సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారంట కదా, నాన్నగారు చెప్తున్నారు. మరి పిల్లలు అయింది లేకపోతే? ఆ అమ్మాయి అంది నన్ను ఉంచుకో, మీ నాన్న ఒప్పుకోపోతే అని కూడా అంది నాతో. ఓ, నేను సచ్చినంత తొట్టు, మా అమ్మ మీద తొట్టు, మా అమ్మ సచ్చినంత తొట్టు. ఏమో అన్నా మాట. సరే చిన్నపిల్ల, చిన్న వయసు అంది. నేను పాయింట్అవుట్ చేయట్లే, ఏమో సార్ ప్రతిదీ పాయింట్అవుట్ చేసుకోకూడదు సార్. నేను అడుగుతున్నది ఏంటంటే, అమ్మాయి అంటే ఎంత ఇష్టం లేకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్ చేస్తారు ఆమె కోసం? స్లీపింగ్ టాబ్లెట్స్ మింగారట కదా మీ నాన్నగారు చెప్తున్నారు. మీ నాన్నగారు వద్దన్నారట కదా అసలు అమ్మాయితో పెళ్ళి. అవును సార్, 10,000 మంది ముందు పెళ్లి చేసావంటే అర్థం ఏంటి సార్? దాచుకునే అమ్మాయిలను అట్లా చేసుకుంటావా? నేను మీడియాలో కూడా నాకు నా వైఫ్ కూడా ఉందని కూడా చెప్పాము మొన్న డ్రింకర్ సాయి ప్రమోషన్ అప్పుడు కూడా. ఒక్క నిమిషం, నెక్స్ట్ వీడియో ప్లే చేయరా? నువ్వు బిడ్డను చూడటానికి వచ్చే టైం మాత్రం నీట్గా ఉండు. రోజు వస్తావా అంటే వస్తా అన్నాడు. సరే నువ్వు నీ ఫ్లాట్లోనే ఉండు, మా విల్లా దగ్గరికి రా, వచ్చి రోజు బిడ్డతో కొంతసేపు ఉండు అని చెప్పా. వచ్చాడు. ఒక 3 నెలలో 2 నెలలో రోజు వచ్చాడు. ఆల్మోస్ట్ వచ్చేవాడు. ఆ టైంలో నేను కూడా నవ్వేదాన్ని, పలకరించేదాన్ని, ఎలా ఉన్నావు, ఆల్ గుడ్ అని అడిగాను. బాగున్నా ఉందా, బిడ్డ కోసం వచ్చామన్నా. ఫిబ్రవరి 15 వెళ్ళా తీసుకున్నాం. ఫిబ్రవరిలోనే మూర్తి కూడా వచ్చాడు. ఓకే, ప్లే చేయండి ఒకసారి, ప్లే చేయండి. యా, తర్వాత బిడ్డతో బాగానే ఆడుకునేవాడు. ఒక 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. తర్వాత ఒకరోజు ఏమైంది, ఈ బిజినెస్ మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ ఈ అమ్మాయి నేను లేకుండా ఇండిపెండెంట్ అవుతుంది అనే పాయింట్ వచ్చిందో, లేకపోతే వెనక ఆయనకు ఉంటారు ఎక్కించేవాళ్ళు, ఎక్కించారు నాకు తెలియదు. కానీ వచ్చాడు, నేను చంపుతా అన్నాడు. మళ్ళీ తర్వాత ఫిజికల్గా అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా పాయింట్లో ఒక నిమిషం. యా, చంపడానికి వచ్చా, ఫిజికల్గా అబ్యూజ్ అంట. ఓకే, నేను చేయలే. ప్లే చేయండి. యా, ఓకే. నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యా. నేను జనవరిలో మూవ్ అయిన తర్వాత నుంచి మహేష్ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి 7 నెలలో 8 నెలలో పట్టింది. ఆ టైంలో నేను వెళ్ళలేక కాదు. షీ టీమ్కి వెళ్ళింది. షీ టీం వాళ్ళు నన్ను పిలిచారు. అన్ని అబద్ధాలు చెప్పింది అమ్మాయి యథావిధిగా, ఉన్నది ఉన్నట్టు. ఈరోజు నేను ఎలా అయితే అన్నీ ఒప్పుకున్నానో, అది నేను చేసిన మిస్టేక్ ఏమైనా ఉన్నా లేదు, జరిగినట్టు చెప్పింది నేను. ఆమె గౌతమి గారు అంది. ఓకే, నన్ను మహేష్ అంది. భరిచ్చా లేడీ. కానీ తర్వాత మళ్ళీ నన్ను ఏంటంటే అలా అంటున్నారంటే నాకు గౌరవించి మాట్లాడింది. ఓకే, నేను జిస్మత్తో ఏం సంబంధం లేదని రాయాలంట. జిస్మత్తో మీకేం సంబంధం లేదని. ఓకే సార్, నాకు నిజంగా జిస్మత్ బ్రాండ్ మీద, డబ్బు మీద నాకు అంతా ఉంటే నా కొడుకు ఇవ్వటానికి నేను ఎందుకు ఒప్పుకుంటా? మీ ముందు ఒప్పుకున్నా, వాయిస్ రికార్డింగ్లో పోలీసుల ముందు ఒప్పుకున్నా, పెద్ద మనిషికి చెప్పా, ఏం చేయాలి ఇంకా? ఇంకో బయట ప్లే చేయండి. లాస్ట్ది అబ్యూజ్ అంటుంది. కాదు, ఫిజికల్ అబ్యూజ్ చేశారు అని అంటున్నారు ఆవిడ. లేకపోతే షీ టీమ్కి ఎట్లా? నేను ఆ రోజు వీడియో ఉంది, నా ఫోన్ ట్రాక్ చేస్తారని ఆఫ్లో పెట్టుకుని ఉంచా. దానికి మా వర్కర్లందరికీ భయపడిపోయాడు, పరారు అయిపోయాడు అని కూడా ప్రచారం చేసింది. ఆ పాలిటిక్స్ మామూలుగా ఉండవులే. ఓకే, ఆ ఫోన్లో ఉంది వీడియో. నేను వెళ్ళేప్పుడు ఇస్తా, తర్వాత ప్లే చేస్తే చేయండి. నేను వెళ్ళినప్పటి నుంచి తీసా, నాకు తెలుసు, అప్పటికి డౌట్ వచ్చింది.
వెళ్ళినప్పటి నుంచి ఏమండి ఇది మా ఇల్లు,